మాదిగ కుల సంఘాల కూటమి సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వారి మిత్రపక్షాలైన బీజేపీ మరియు జనసేనకు బేషరతుగా మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్త పరిధిలో భాగంగా ఏలూరు రావడం జరిగిందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ పేర్కొన్నారు. శనివారం ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని చెప్పే అవకాశం ఉన్నందున ఎలక్షన్ల తర్వాత రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాలను అమలుపరిచే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికే ఉందని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఓటర్లు భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్ల మాదిగ ప్రజలకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొదమల్ల బెంజమిన్ మాదిగ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగ మాలా తదితర షెడ్యూల్ కులాలకు ఎటువంటి ఆర్థిక సహాయం అందకుండా మోసం చేసిందని పేర్కొన్నారు. మాదిగ మాలా రెల్లి షెడ్యూల్ కులాల కార్పొరేషన్లు ఎటువంటి నిధులు కేటాయించుకున్న రిజర్వేషన్లు నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మాదిగ ఉపకులాలు మరియు షెడ్యూల్ కులాలు ఓట్లు తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలైన బీజేపీ మరియు జనసేన పార్టీ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు తవటి పవన్ కళ్యాణ్, ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆర్ సునీల్, జై మాదిగ నరసింహమూర్తి, చిలక మహేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జై మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్జే ప్రకాష్ మాదిగనే నేను, అదేవిధంగా మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి పేరు మీద దాదాపు ఒక 30 కుల సంఘాలు, మాదిగకు సంబంధించిన కుల సంఘాలు బేషరతుగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పార్టీల ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు మాదిగలను అప్రమత్తం చేయాలని చెప్పి కూటమిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈరోజు ఏలూరు పట్టణానికి చేరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది, అదేవిధంగా ఆర్థిక సామాజిక ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ మరి వారు అప్రమత్తంగా ఉండాలని, ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల్ని, అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థుల్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా చేసుకుంటారని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ, జై జై మాదిగ. రానున్న 13వ తేదీన వచ్చే లోపల ఓటింగ్ గురించి మాదిగ ఉపకులాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలనే విషయమైన మాదిగ జేఏసీ తరపు నుంచి మేమందరం కూడా శ్రీకాకుళం నుంచి అనంతపురం కూడా ఈ యొక్క యాత్రగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంటు స్థానంలోంచి మరి ఈరోజు ఏలూరు జిల్లాకు రావడం జరిగింది. ఈ ఏలూరు జిల్లాలో ఉన్నంటి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని మరి రానున్న జూన్ 4వ తేదీన భారీ విజయంగా భారీ ఓటింగ్తో కూడా మాదిగ ఉపకులాల వాళ్ళు కూడా ఓటింగ్ చేసి గెలిపించాలని కూడా ఈ రోజున జయమాదిగ సేవా సంఘం మాదిగ కుటుంబం తరపు నుంచి కూడా కోరటం జరుగుతుంది. మాదిగలకు కేవలం 10 అంటే 10 టికెట్లు కేటాయించింది. అంటే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తారతమ్యం చూపించింది. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాదిగ సామాజిక వర్గానికి 15 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం చేసినందుకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ కూడా మాదిగ ఉపకులాల దళిత ప్రజలందరూ కూడా గంపకుద్దుగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా ఓట్లేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓట్లేసి గెలిపించాలని మాదిగ దండోరా తరపున నేను డిమాండ్ చేస్తున్నా.